జిల్లాలో స్త్రీనిధి రుణాల రికవరీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వచ్చే 2 నెలల్లో కనీసం 90% రికవరీ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్త్రీనిధి సమీక్ష కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి, మెప్మా పీడీ హనుమంతరెడ్డితో కలిసి జిల్లాలో స్త్రీనిధి రుణాల రికవరీ, పెండింగ్ బకాయిలు, మండలాల వారీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాలు, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులను నేరుగా ప్రశ్నించిన కలెక్టర్ వెనుకబడిన కారణాలను విశ్లేషించి ఆయా మండలాలకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్త్రీనిధి రికవరీలో జిల్లా 46వ స్థానంలో ఉందన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి రికవరీ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో 605 వీవోలు ఉన్నాయని, రుణాలు రికవరీ తక్కువ శాతం ఉన్న వీవోలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి రుణగ్రహీతలకు అవగాహన కల్పించి వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే 2 నెలల్లో కనీసం 90% రికవరీ సాధించే లక్ష్యంతో ప్రతిరోజు ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు రికవరీ పురోగతి నివేదికలు సమర్పించాలని, రోజువారీ సమీక్షలు నిర్వహించాలని, మెరుగైన పనితీరు కనబరిచిన మండలాలను అభినందిస్తామని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై బాధ్యత నిర్ధారణ చేస్తామని స్పష్టం చేశారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో చిన్న మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పుకుని ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, మహిళా సంఘాలకు మరింత ఆదాయ వనరులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్త్రీనిధి జోనల్ మేనేజర్ టీవీ రవికుమార్ మాట్లాడుతూ మండల వారీగా ప్రత్యేక రికవరీ ప్రణాళికలు రూపొందించి వీవోలు, ఏపీఎంలు, మండల సమాఖ్యలు సమన్వయంతో పనిచేయాలని, బకాయిలున్న మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి అవసరమైతే ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. సకాలంలో రుణాలు చెల్లించే సంఘాలను ప్రోత్సహించడంతో పాటు రికవరీలో వెనుకబడిన మండలాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి, శ్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారం, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు వీవోలు పాల్గొన్నారు. మనము ఇంతకుముందు మనం అనుకున్నట్టు రాబోయే మూడేళ్లలో ప్రతి వీవో కూడా ఎలిజిబిలిటీ రావాలి. ఎలిజిబిలిటీ రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ కట్టనో దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేసి రికవరీ చేసుకొని క్రెడిట్కు మనం ఎలిజిబిలిటీ తెచ్చుకుంటాం. సో అన్ని వీవోలు కూడా సైమల్టేనియస్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎంఎస్లో మాట్లాడండి, ఇప్పుడు మనం వీక్లీ రివ్యూలలో కూడా ఖచ్చితంగా ఈ రివ్యూ కూడా మనం రికవరీ రివ్యూ కూడా చేస్తాం. మీరు ఒకసారి దీని మీద ఫోకస్ చేసి ఒక 3 monthsలో ఆల్ చేస్తాం. కానీ ఇప్పుడు డైరెక్ట్ రీపేమెంట్స్ సంబంధించి కూడా మన స్టేజ్ రియాక్ట్ లేదు. దీనివల్ల లాభం ఏంటంటే క్యాష్ లాస్ మేడం, వివో చేస్తే క్యాష్ రాదు. దానివల్ల చాలా మిస్అప్డేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా మటుకు ప్రోత్సహిస్తారు. నేను మీకు కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మేడం తరఫు నుంచి సో మ్యాక్సిమం మనము పెంచుకుంటూ పోదాం. ఉదాహరణకి రేగోడ్ తీసుకుంటే 16.5 ఉంది. సో రేగోడ్లో కూడా ఒక కేసు ఉంది కదా, ఒక ఆమె రీసెంట్గా మినిస్టర్ గారి దగ్గర కూడా వెయిట్ చేస్తాం. Every month they will get a interest in the form of interest, which will cater their monthly expenditure, like recurring expenditure to the Mandal Samakya. It will help them to meet their expenditure. So they will be treated as a corporate BCs for the banks. This is SHG level of them. Actually, those who pay on time, it's like interest rebate in the form of interest rebate. And we have we will treat each of the VO and SLF as a branch office for the city, because we don't have any branches or across the state. And at the district level, our DRDO is the convener for this SNRC and the implementing of CDD activities as a nodal officer. The recovery for a crowd meeting the ground. Yes. Yes. అది మీరు అందరికీ చెప్పాలి ఎలా చేస్తున్నారు. మిగతా కొంతమంది ప్రైవేట్ ఉన్నారు, వెంటబడి ఉన్నారు అని మీటింగ్స్లలో చెప్తాం. నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి చెప్తాం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని. నేను మీటింగ్ వెళ్ళినప్పుడు అన్ని అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఫోన్లో వాళ్ళకి వేసి చూపించిందా. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ మీరు చేస్తున్నారు. సో దీనికి కూడా మీరు ప్రమోట్ చేయాలి. ఇట్లా దీంట్లో కూడా చాలా లాభం వస్తుంది. కానీ దీంతో పాటు ఇంకా కొత్త మనం ఏం చేసుకోవచ్చు, సో దట్ మీకు కూడా దాంట్లో లాభం ఎక్కువ వస్తుంది, డిమాండ్ ఎప్పుడైనా ఉంటుంది మార్కెట్లో. ఈరోజు పడిపల్లిలో మాట్లాడినప్పుడు తేనె గురించి, హనీ గురించి ఏం చెప్తున్నాం మనం ఎప్పుడైనా ఎక్కువ తినవాలి. కానీ ఇప్పుడే మార్కెట్లో ఏదైనా దొరికినా ఉంటే నమ్మకం ఉందా అది అసలు అది ఏదో మిక్స్ చేసి ఇస్తున్నారు అట్లానే ఉంది కదా. మా పిల్లలకి కూడా తినిపించాలంటే ఆలోచించాలి చాలా సరి అది కరెక్ట్. అవేర్నెస్ క్రియేషన్ అనేది వివో మీటింగ్లలో కూర్చోవాలి.
సో మనము అవేర్నెస్ క్రియేటింగ్ అనేది చాలా చేయడం, దగ్గర నుంచి చెప్పడం వల్ల అంటే ఇండివిజువల్ బెనిఫిషరీకి మనం చెప్తే వివోఏ సమ్ టైమ్స్ చెప్పకపోవచ్చు, బికాస్ వాళ్ళ క్యాష్ తీసుకోవడం, క్యాష్ హ్యాండిల్ చేయడం వాళ్ళకి ఒక అవసరం అనిపించచ్చు, బాగా అనిపించచ్చు. సో కాబట్టి మనం ఇండివిజువల్కే ఇది నేర్పించాలి. ఒకసారి వాళ్ళు కనుక కట్టడం, వాళ్ళ ఇల్లు అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ప్రతి ఇంట్లో ఉన్నారు. సో కాబట్టి ఒకసారి వాళ్ళకి అలవాటు చేస్తే, ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు మనకి ఆ రకంగా మీరు ఆలోచించాలి. ఒక బిజినెస్ లాగా నేను ఎలా నా ప్రాఫిట్ ని పెంచుకోవడానికి నాతో పాటు ఉన్న మహిళలకి ఎంగేజ్ చేసి నాతో పాటు ఎలా ముందుకే తీసుకెళ్ళొచ్చున్నారు. అట్లాంటి మీరు ఆలోచిస్తే మీకు వేరే వాళ్ళ మీద ఏదైనా ఆధారపడి ఉండడానికి అవసరమే ఉంటుంది. సో గ్రామాల్లో మనకి జనరల్గా మనం అగ్రికల్చర్ మీద అంటే పంట పొలాల మీద మనం ఆధారపడి ఉంటున్నాం. సో దీంట్లో స్కోప్ ఉంది మనకి. సబ్బు చేసుకోవచ్చు, మనం వేరే ఏదో కాస్మెటిక్స్ చేసుకోవచ్చు, వేరే ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. ఆ రకంగా మీకు ట్రై. సో తేనెల గురించి ప్లస్ మష్రూమ్ గురించి మనం ఇది నెట్ లో చూసుకొని సరే ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. మనం వేరే రాష్ట్రాల్లో చాలా మంది చేస్తున్నారు, ఇంట్లోనే చేస్తున్నారు ఈజీగా. అండ్ మన దగ్గర బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి, మళ్ళీ సేమ్ ఈ హైదరాబాద్ కంపెనీ ఉంది కాబట్టి ఆల్రెడీ చాలా మంది కూరగాయల రైతులు కానీ పండ్లు రైతులు ఇక్కడ నుంచి సామాన్ పంపిస్తున్నారు రావాలి దీంట్లో. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అందరు వ్యక్తిస్ ఉన్నారు, మహిళా ఆఫీస్ ఉన్నారు. ఎప్పుడైనా మీకు అలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి సహాయం కావాలంటే డిఆర్డిఓ గారు ఉన్నారు. ట్రైనింగ్ గురించి సహాయం కావాలంటే మేము ఎప్పుడైనా రెడీ ఉన్నాం. కంప్యూటర్ కోర్స్కి కావాలి, వేరే మార్కెటింగ్కి కావాలి, బ్రాండింగ్కి కావాలి, ఏదైనా ప్రోడక్ట్ గురించి కావాలి. మా జిల్లాలో ఉన్నా సరే, హైదరాబాద్కి వెళ్ళాలన్నా సరే, వేరే రాష్ట్రాలకి వెళ్ళాలన్నా అది కూడా మేము ఉన్న డిఆర్డి గారికి చెప్పిన మనం ఏం చెప్పాలి కంప్యూటర్ ఫీల్డ్ నుంచి మీరు కూడా చెప్పాలి. ఏదైనా మీటింగ్ ఉన్నా సరే మీరే చెప్పాలి. మాకు ఇంత మనం ఆలోచించాము, మాకు ఇది గ్రామంలో ఇది, ఈ గ్రామంలో ఇది, ఈ గ్రామంలో ఇట్లాంటి మనం ప్లాన్ చేస్తున్నాము. సో మాకు ఈ రకంగా సపోర్ట్ కావాలి. బట్ ఐడియాస్. సో మండల లెవెల్ నుంచి అట్లాంటి యాక్టివ్గా ఉంటాయి. ఏటీఎంస్ కానీ ఓబీస్ కానీ యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. మీరు ఇచ్చిన